ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. దేవీనగర్ వాసులకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నందున అందరికీ ఇదే ముఖ్య హెచ్చరిక. పెద్దేరు జలాశయం, రైవాడి జలాశయం రెండు కిందికి వదలటం మూలాన దేవీనగర్ ప్రాంత వాసులు, శారదానగర్ ప్రాంత వాసులు ముంపు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కావున ప్రజలందరూ తహసీల్దార్ గారు ఏర్పాటు చేసిన అనకాపల్లిలో మున్సిపల్ హై స్కూల్లోకి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిబిరానికి అందరూ తరలి వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తహసీల్దార్, అనకాపల్లి మండలం, గ్రామ పంచాయతీ, కొత్తూరు. దేవీనగర్ వాసులకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నందున అందరికీ ఇదే ముఖ్య హెచ్చరిక. పెద్దేరు జలాశయం, రైవాడి జలాశయం రెండు కిందికి వదలటం మూలాన దేవీనగర్ ప్రాంత వాసులు, శారదానగర్ ప్రాంత వాసులు ముంపు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కావున ప్రజలందరూ తహసీల్దార్ గారు ఏర్పాటు చేసిన అనకాపల్లిలో మున్సిపల్ హై స్కూల్లోకి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిబిరానికి అందరూ తరలి వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తహసీల్దార్, అనకాపల్లి మండలం, గ్రామ పంచాయతీ, కొత్తూరు. మాణిక్యాలరావు, నేను బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు మన అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్లాంపేట, దేవీనగర్ పరిసరాల్లో అధికారులు ప్రజల్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తుఫాను ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడకూడదని వాళ్ళని ప్రత్యేక కేంద్రాలు తరలించేందుకు సచివాలయం, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని మనం బాధపడే కన్నా ముందస్తుగా అధికారులకు సహకరించండి, అది మన బాధ్యత. వాళ్ళు ఎంతో కష్టపడి గత 3 రోజులుగా మనకి సచివాలయం సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ ఎంతో కష్టపడి మనకి హెచ్చరికలు జారీ చేయడం కానీ, నివారణ చర్యలు చేపట్టడం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ తుఫాను ప్రభావం తగ్గేదాకా ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రత్యేక కేంద్రాల్లో ఉండండి. ప్రజలు అధికారులకు సహకరించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై భీమ్.